మన సృష్టిలో అన్నీ లీలలే అంటారు కదా. సో కోతులు అయితే చెట్టు మీద హాయిగా కూర్చున్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరుణాచల క్షేత్రం అంటేనే చాలు అదొక పుణ్యక్షేత్రాల్లోనే ప్రత్యేకమైన క్షేత్రం అని చెప్పేసి అనుకోవచ్చు. అసలు జన్మ ధన్యమయ్యే ప్లేస్ ఏది అని అంటే అరుణాచల క్షేత్రమే. అసలు నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ అరుణాచల క్షేత్రాన్ని అయితే ఎవరు దర్శించరు. సో నిజంగా అరుణాచలం దర్శించడమే ఒక అదృష్టం అని భావిస్తే. అండ్ నెక్స్ట్ మనకి అరుణాచల క్షేత్రంలో అరుణాచల శివ అంటే సాక్షాత్ ఆ శివుడు స్నానం చేసినటువంటి క్షేత్రం అన్నమాట. సో శివ కొలను, శక్తి కొలను అంటే అమ్మవారు పార్వతీదేవి కూడా ఇక్కడే స్నానం చేసింది అని చెప్పేసి అంటారు. సో అది చాలా రహస్యమైన ప్లేస్ అనమాట. సో ఆ ప్లేస్కి మనం వెళ్దాము. ఆ శివుడు స్నానం చేసిన ఆ కొలంలో సాధువులు మాత్రమే వెళ్తారు, కానీ నార్మల్ పర్సన్స్కి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు. మనం కూడా వెళ్ళి ఒక్కసారి ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మనం స్నానం చేసి వద్దాము. సో లేట్ చేయకుండా ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తంగా మనం ప్రస్తుతం నేరు అన్నమలై టెంపుల్కి ఆపోజిట్లో అయితే ఉన్నాము. ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్. సో ముందుగా మనకి కోతులు కనిపిస్తున్నాయి, కొణంగలు. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ నుంచి మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. హరహర మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర కృపాకటాక్ష పాయిమాం ప్రభు క్షేమంగా వెళ్ళి. అయితే నిజంగా అరుణాచల క్షేత్రంలో ఇలాంటి ప్లేస్ ఉందని చెప్పేసి చాలామందికి తెలియదు. సో ఆ ప్లేస్ని మ్యాక్సిమం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలౌడ్ చేయరు కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయి అని చెప్పేసి ఒక చెప్తూ ఉంటారు. అండ్ సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే దట్టమైన అడవిలో దాదాపు 2 కిలోమీటర్లు వెళ్ళి రావాలి. సో ఇది చాలా అంటే చాలా రిస్కీ ప్లేస్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇంత రిస్కీగా ఉండే ప్లేస్కి మామూలుగా సాధువులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. మొత్తంగా ఆ అరుణాచల శివుడు కొలువున్న ఆ కొలం దగ్గరికి మనం స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాము. సో దట్టమైన అడవి. సో ఒక 1.5 కిలోమీటర్ నడవాలి. ఆ శివుడు స్నానం చేసిన ఆ కొలను కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి చేద్దాం మనం కూడా స్నానము. సో ఎంతటి అడవి అయినా సరే లక్ష్యం బలమైనది అన్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో ఆ అరుణాచల ఈశ్వరుడు నెరవేరుస్తాడని చెప్పేసి ప్రతిగా. సో నా సంకల్పం అయితే గట్టిదే. ఎట్టి పరిస్థితుల్లో ఆ అరుణాచల శివుడు స్నానం చేసిన ప్రదేశం కాబట్టి, ఆయన తిరిగిన ప్రదేశం కాబట్టి ఒక్కసారి మనం కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుంటే మన జన్మ ధన్యం అవుతుంది. అలాగే ఈ వీడియో చూసిన మీ అందరికీ జన్మ ధన్యం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఓం నమ శివాయ, అరుణాచలేశ్వరాయ నమో నమః. అయితే రోజు ఉదయాన నిత్యం ఆ పరమశివుడికి వస్తాడని చెప్పేసి ఇక్కడున్న ఈ కొలంలో పొద్దునే స్నానం చేసుకొని ఆ శివుడు గిరి ప్రదక్షిణ చేస్తారు అని చెప్పేసి ఇక్కడున్న సాధువులు వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు మనకి. అండ్ సేమ్ టైం నిజంగా అరుణాచల కొలంలోకి వెళ్ళి స్నానం చేయడం అంటే నిజంగా జీవితంలో అదొక మహా అద్భుతం అని చెప్పేసి అనుకోవచ్చు. సో మామూలుగా అదృష్టం ఉంటే తప్ప ఆ కొలంలోకి వెళ్ళి ఆ వాటర్ని ముట్టుకోవడం కానీ, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం కానీ జరగదు. సో నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ నిజంగా నేనైతే అడుగులు ముందు వేసుకుంటూ ఆ ప్లేస్ని అయితే వెళ్ళడానికి ముందుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. సో ప్రస్తుతం సాధువులు ఎవరు అడవిలో తపస్సు కోసం వెళ్ళట్లేదు కాబట్టి రోడ్లన్నీ మూసుకుపోయాయి అన్నమాట. సో అక్కడక్కడ ముళ్ళ కంపలన్నీ ఇక పెరిగి పెద్దగా. సో వెళ్తే దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా తిరిగి రావడం కోసం అని చెప్పేసి నేను అక్కడక్కడ ఈ కొమ్మల్ని తుంచుకుంటూ వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు మర్చిపోకూడదు కదా. సో దానికోసం అన్నమాట. కొద్దిసేపట్లో మనకి సూర్యుడు ఆ అరుణాచల గిరి పైన దర్శనం ఇవ్వబోతున్నాడు. సో నాకైతే ఎప్పుడెప్పుడు ఆ కొలంలో వెళ్ళి స్నానం చేద్దామా అన్నట్టుగా ఉంది. ఓం ఈశ్వరాయ నమః. సో చాలామంది అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ 8 లింగాలు దాదాపుగా అష్టలింగాలు, అష్టదిక్పాలకులే ఆ అరుణాచల శివుడి చుట్టూ కొలువున్నారని చెప్పేసి ఆ అరుణాచల శివుడిని ప్రత్యక్షించడం కోసం వాళ్ళు ఇక్కడే దేవతామూర్తులుగా వెలిసి ఇక్కడే
ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పేసి మనకి అరుణాచల స్థల పురాణంలో అయితే ఉంది. మీకు ఈ పాటిగా అర్థమై ఉంటుంది. అండ్ నిజంగా ప్రస్తుతం అయితే కొంచెం ఎండాకాలం కాబట్టి అక్కడక్కడ గడ్డి అదంతా ఎండిపోయింది. సో నిజంగా దారి అయితే కూడా ఏర్పడింది. ఏంటంటే అప్పుడప్పుడు సాధువులు ఈ అరణ్య మార్గం లోపలికి వెళ్తుంటారు. అండ్ సేమ్ టైం ప్రస్తుతం అయితే కరోనా అని చెప్పేసి సాధువులు లోపలికి ఎవరు వెళ్ళట్లేదు. అండ్ అలాగే చిరుతపులి సంచరిస్తుంది అని చెప్పేసి ఈ ప్రాంతంలో అంటున్నారు. సో అందుకే లోపలికి సాధువులను కూడా అలౌట్ చేయడం లేదు. మనం గిరివలయం చేస్తాం కదా, ఆ గిరివలయంలో ఇది అంతర్వలయం రోడ్, అంటే లోపల చుట్టూ ఉంటుందన్నమాట ఇది. సో ఈ గిరివలయం చుట్టూ ఉంటుంది, ఇలాగే అంతర్వలయం రోడ్ అని చెప్పేసి అంటారు దీన్ని. సో ముందైతే ఒక గట్టి పొద లాంటిది ఏర్పడింది మనకు. విపరీతమైన పొద. సో ఈ అరుణాచల క్షేత్రంలో చిరుతపులి సంచరిస్తుంది అని చెప్పేసి సో ఫారెస్ట్ వాళ్ళు కూడా లోపలికి ఎవరిని పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. అలాగే ఎన్నో జీవరాశులు ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా మనం రోడ్స్ పై చూస్తూనే ఉంటాము కోతులు. అండ్ ఈ లోపల అయితే కోతులు, కొడంగలు, జింకలు, దాదాపుగా ఒక 15 రకాల జింకలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. సో పక్షుల దాహం తీర్చడం కోసం అక్కడక్కడ చిన్న చెక్ డ్యామ్లు కూడా నిర్మించడం జరిగింది. సో చెక్ డ్యామ్ అయితే ఉంది కానీ చెక్ డ్యామ్లో వాటర్ అయితే లేదు. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో అయితే విపరీతమైన వాటర్ సోర్సెస్ అనమాట. ఓం నమః శివాయ. సో ఇది అంతర్వలయం రోడ్ అనమాట. మనం ముందుకు అలా వెళ్తున్నాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంకర. సో మండుటి వేసవి కాలం కాబట్టి కొంచెం చెట్లు అవి చిగురుస్తున్నాయి. సో దారి తప్పకుండా అక్కడక్కడ ఇవన్నీ గుర్తులు అనమాట. సో ఇలా వెళ్ళాలి అని చెప్పేసి యారో మార్క్స్. సో మనం చాలా ప్లేసెస్లో చూసాం కదా. సో నేరేడు చెట్లు అయితే ఇక్కడ విపరీతంగా పెంచేశారు. అరుణాచలేశ్వరాయ నమః. నిజంగా అడవుల్లో ప్రయాణిస్తుంటే నిజంగా మీకు కూడా అడ్వెంచర్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది కదా. అక్కడక్కడ గుర్తులు అనమాట ఇవి మనకి. సో ఫ్రెండ్స్, మొత్తంగా మనం చూస్తున్న ఈ కొలను శక్తి కొలను అనమాట. సో తామర పువ్వులు అయితే చాలా బాగా విచ్చుకున్నాయి. మహాదేవ శంభో శంకర. సో ఇది శక్తి కొలను. సో ప్రస్తుతం ఎండాకాలము, నీళ్ళు అయితే ఎండిపోయినాయి, కానీ మధ్యలో ఉన్న కొలనులో ఉన్న ఆకులు మాత్రం, ఆ పువ్వులు మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. మా పార్వతీదేవి. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఇది మన కొలను అనమాట. సో ప్రస్తుతం నీళ్ళు అవి లేవన్నందువలన కొలను అయితే ఎండిపోయింది. సో దీనికి కొద్ది దూరంలోనే మనకి ఆ శివ కొలను ఉంటుంది. మరీ ఎక్కువ దూరం ఏం కాదు. సో కొద్ది దూరమే అనమాట అది కూడా. సో దాన్ని కూడా వెళ్ళి చూద్దాము. సో బహుశా అది కూడా ఎండుకుపోయి ఉంటుంది, ఎందుకంటే ఎండాకాలం కదా. సో అక్కడికి వెళ్ళి చూసే తెలుస్తుంది మనకి ఎంత వాటర్ ఉంది, ఎంత వాటర్ లేదు అన్నది. అరుణాచలేశ్వరాయ నమో నమః. మొత్తంగా శక్తి కొలను అయితే చూసేసాను.
శివకొలను ఎప్పుడు చూస్తారా అన్న ఒక కుతూహ అయితే నాలో ఇంకా ఎక్కువైంది. ఓం నమః శివాయ. సో ఈ అడవిలో కేవలం సాధువులకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. సో నార్మల్ పీపుల్స్ ఎవరికి పర్మిషన్ ఇవ్వరు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కదా, అందులోనూ పవిత్ర పుణ్యమైన అరుణాచల శివుడు సంచరించినటువంటి ప్రదేశం. సో ఈ ప్రదేశంలో మనం వచ్చేసాం కదా. సో ఎండాకాలంలో జంతువుల దాహం తీర్చడం కోసం ఒక చిన్న బోర్బావి చేతి పంపుని ఏర్పాటు చేశారు. సో ఆ గుంత నిండితే వచ్చిన జంతువులన్నీ వాటర్ తాగేసి హ్యాపీగా అడవిలోకి వెళ్ళిపోతాయి. వావ్. సో మొత్తంగా ఆ శివకొలను దగ్గరలోకి వచ్చేసాము అని చెప్పడానికి ఈ 2 రాళ్ళు గుర్తులు అన్నమాట మనకి. ఈశ్వరాయ నమః, కృపా కటాక్ష. ఇక్కడ ఏవో లిటరేచర్స్ ఉన్నాయి, మనకైతే తెలియదు కానీ గుర్తులు అయితే ఉన్నాయి. సో కొలను పక్కనే చిన్న చిన్న రూమ్స్ అనమాట ఇవి, అప్పట్లో ఏర్పాటు చేసినాయి. ఈ రూమ్స్ నుంచి సొరంగ మార్గం ఉంది అని చెప్పేసి కూడా అన్నారు. సో లోపల చిన్న చిన్న సొరంగ మార్గం అన్నమాట. ప్రస్తుతం అయితే మొత్తం కూల్చేశారు. మేబీ ఫారెస్ట్ వాళ్ళ అంటే వాళ్ళే నిర్మించి ఉంటారు బహుశా. మొత్తం నిజంగా చూస్తున్నాము అడవి అయితే మొత్తంగా ఎంతెంత దూరంలో ఉన్నాము అని చెప్పేసి చూస్తుంటే ఆ కొలను దగ్గరికి అయితే వచ్చేసాము. ఓం ఈశ్వరాయ నమో నమః, కృపా కటాక్ష పాహిమా. కొలను దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో కొలను దగ్గర మనకి కోతి దర్శనం ఇస్తుంది. ఆ శివ కొలను దగ్గరికి అయితే వచ్చేసాము. సో వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. సో మనం కూడా ఆ శివ కొలంలో స్నానం చేసి మనం కూడా తరిద్దాము. సో ఓం నమః శివాయ. నేనైతే స్నానం చేయడానికి వెళ్తున్నాను. ఓం నమః శివాయ, నమో నమః. దానికి ఇది ఒక గుర్తు అనమాట. సో చూడొచ్చు, ఈ పైన ఉన్న తోలుని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం పాము ఎంత పెద్దది అన్నది. ఆ కొలనుకి ఇది ఒక కాపలా అన్నమాట. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఆయన సృష్టిలో అన్నీ లీలలే అంటారు కదా. సో కోతులు అయితే చెట్టు మీద హాయిగా కూర్చున్నాయి. ఎందుకు వచ్చారా వీళ్ళు మా ప్రదేశానికి అన్నట్టుగా చూస్తున్నట్టున్నాయి. ఓం నమః శివాయ. సో సూర్యుడు పడుతున్నాడు మనకి నీళ్ళలో.
ఆ కారణం అయితే చూసాం కదా. సో శివకొలను మొత్తంగా దర్శించుకోవడము, ప్లస్ సూర్యోదయం కంటే ముందుగా స్వామివారు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తుంటారు అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణంలో ఉంది. సో మొత్తంగా స్నానం అయితే అయిపోయింది నాది. ఓం నమ శివాయ. సో ఇంకా చెప్పాల్సింది ఏంటి అని అంటే, నిజంగా ఏ జన్మలో చేస్తున్న అదృష్టం. ఓం నమ శివాయ, హర మహాదేవ శంభో శంకర, ఓం అరుణాచలేశ్వరాయ నమో నమ. సో మొత్తంగా ఇది మన వీడియో అనమాట. సో మొత్తంగా లోపలికి రావడము, ఇక్కడికి వచ్చి స్నానం చేయడము, సో మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేయడం. సో ఫ్రెండ్స్ మొత్తంగా వీడియో అందరికి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తుండండి. ఓం నమ శివాయ. సర్వే జనాం సుఖినో భవంతు.